हरिः ओं गणपतिगङ्गविङ्घ्रेणावहवस्तवस्त्रम् ज्येष्ठराजम् ब्रह्मणास्पदाय आनष्टुनवन्भोगवस्येदधागुनो सिंहागनादपरे सङ्गमसायुधमसपत्ने अट्टपततमयस्य आवाहन रक्तकसिंहासनमर्पयामि ॐ धैर्यबलगृह्णारायणं चन्द्रबलं देवाय विद्याबलं दैवबलं देवाय ओम धैर्यबलगृह्णारायणं चन्द्रबलं देवाय विद्याबलं दैवबलं देवाय लक्ष्मी आयनेन पूर्वाणि दूर्वन्दुष्टानि हरिद्रावण्डरेखाख्या सभावन्दरावतिः योपां पुष्पं भेद पुष्यवान् पदावान् भवति आयतनं भेद आयतनवान् पदावान् भवति यापदावलान् हिरणे एवं पुष्पाणि गायत्रे दण्डहान् गायत्रे प्रोक्ष्य ॐ सप्ता संरक्षमव्यो उदाप्तयेषानः इदन्हेनादरोहरे एतावानस्य महिमा अदोधागोट्प्रदः पारोऽस्त्यः ఈరోజు మాన్యులు దాస్యం వినయ్ భాస్కర్ శాసనసభ్యులు వరంగల్ పశ్చిమ గారు మన పాఠశాలకు వచ్చిన సందర్భంగా అందరికీ శుభాభివందనలు. వేదికపై ఉన్నటువంటి శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారికి, ఈ పాఠశాలకు వచ్చినటువంటి కార్పొరేటర్ రాజు గారికి మరియు సభకు నమస్కారం. అట్లా ముఖ్య అతిథిగా వచ్చిన మన వినయ్ అనే వారికి నమస్కారం. మీడియా మిత్రులకు వచ్చిన అందరి సోదరులకు నమస్కారం. అట్లే పోచంపల్లికి 70 lakhs చిల్లర శాంక్షన్ అయినందుకు సంతోషం. అన్నగారికి సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇట్లా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. We all are very glad to welcome Honorable our MLA Sir Sri Vinay Bhaskar Garu, our Corporator Sir Sri Raju Garu, AMO Sir Sri Manoj Garu, our High School HM Sir Sri Swami Garu, Sri AE Garu, and our school SMC Chairman Srimati Geetanjali Garu, and all the other guests who are with us today. Good morning to all. Good morning to our HM Dr. Vedanta Chari sir, our teacher, and my dear friends. వీళ్ళకు 4 సంవత్సరాల పాటుగా సంవత్సరానికి 12,000 చొప్పున 4 సంవత్సరాల స్కాలర్షిప్ వస్తుంది. చాలా నిరుపేద కుటుంబం, మంచి తెలివికల పిల్లలు. ఈ ముగ్గురిని పాఠశాల పక్షాన వీరిని అభినందిస్తూ వీరికి ఎమ్మెల్యే గారు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నారు. I am Varnya from 9th class. Sir, we are glad to meet you, sir. Welcome, sir, to our school. Sir, నాకు స్కాలర్షిప్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ 3rd ర్యాంక్. చాలా కష్టపడ్డాను సార్. ముఖ్యంగా మా సార్ చాలా హెల్ప్ చేశారు సార్. ఆయననే ఇన్ఛార్జ్ తీసుకున్నారు. మా సార్ వాళ్ళందరూ కేర్ తీసుకుంటారు సార్. మా మీద ప్రతి ఒక్కరు తీసుకుంటారు, అందరి మీద తీసుకుంటారు సార్. ఆ సార్స్ ఉన్నందుకు మేము గర్వంగా చెప్పుకుంటాను సార్. ఇట్లా ఉన్నారు మాకు సార్స్ అని. సార్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సార్. బడిబాట కార్యక్రమం భాగంగా మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమం భాగంగా ఈరోజు షాంపేట్ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి వేదాంతచారి గారికి, అదేవిధంగా హై స్కూల్ ప్రిన్సిపల్ పెద్దలు స్వామి సార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ కార్పొరేటర్ సోదరులు రాజు గారికి, మా కూడా అడ్వైజరీ మెంబర్ సోదరులు శివశంకర్ గారికి, గౌరవ టీచర్స్కు, హాజరైనటువంటి ఈలకు, మిగతా సిబ్బందికి, అదేవిధంగా గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్కూల్ను ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా నడిపించాలని చెప్పి ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి పిల్లలకు బ్యాండ్ పరికరాలు, ఇతర సౌకర్యాలు
అందిస్తున్నటువంటి సోదరులు డాక్టర్ సదానందం గారికి, సోదరులు జానకిరామ్ గారికి, అదేవిధంగా రాజు గారికి, మిగతా కమిటీ సభ్యులకు, మరి గౌరవ ఎస్ఎంసి చైర్పర్సన్ సోదరుమణి గీతాంజలి గారికి, వైస్ చైర్మన్ రాణిశ్రీ గారికి, సుజాత గారికి, భిక్షపతి గారికి, స్వరూప గారికి, అదేవిధంగా టి స్వరూప గారికి, మరి ఈరోజు స్కాలర్షిప్ అందుకుంటున్నటువంటి అక్షయకు, వరుణ్యకు, శ్రీ చందన గారికి, హాజరైనటువంటి పిల్లలకు, హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పాఠశాలకు గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ ఉన్నటువంటి అనుబంధంతో ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఈ పాఠశాలకు రావటం. గతంలో చూస్తే అనేక వసతులు లేక పిల్లలందరూ కూడా బాధపడేది. వచ్చినప్పుడల్లా చిన్నగా తోచిన విధంగా చేసినప్పటికీ కూడా వ్యక్తులుగా మరి ఏం చేయలేకపోయినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానం, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా, వైద్యం పైన వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు చూసినట్టయితే నేను కూడా ఒక 10-12 ఏళ్ల నుంచి ఒక శాసనసభ్యుని ఉన్నాను. అప్పుడు కూడా మన బడి మన బాధ్యతను కార్యక్రమం తీసుకొని ఈ స్కూల్లో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూళ్ళు డెవలప్ చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉండేది. కానీ అప్పుడు సోదరులు శివశంకర్ గారు, మిగతా ఫాత్మాచారి, మిగతా చారి, సదానందం గారు, జానకిరామ్ గారు, మిగతా మిత్రులందరితో కూడా కలిసి మనం ఈ పాఠశాలకు ఏదో అభివృద్ధి చేయాలంటే కొంతమేర సోలార్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే మీ అందరితో కూడా విజ్ఞప్తి, ఇప్పుడే సోదరులు రాజు గారు కూడా ఇంకా ఈ విషయం చెప్పిండ్రు, రూమ్స్ ఇట్లా కావాలని. ఖచ్చితంగా మరి ఇప్పటికే 17,936 రూపాయలతోని మరి కావలసినటువంటి రన్నింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, బెంచ్లు కానీ అన్ని రకాలుగా సదుపాయాలు ఇక్కడ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా చేసినాం. ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కమిటీ చైర్పర్సన్కు, కార్పొరేటర్ గారికి, శివశంకర్ గారికి, మిగతా పెద్దలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ దర్వాజాలు పల్లగొట్టి కొన్ని దొంగతనాలు అయినాయి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆశ్చర్యకరం ఏంటంటే ఇక్కడ వాళ్ళే కొంతమంది ఇది చేసిన పోలీసు వాళ్ళు చెప్పారు. నేను ఈ వేదిక ద్వారా ఈ చిన్న పిల్లల తరఫున ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. బాధ్యత ఉన్నటువంటి పౌరులుగా స్పెషల్లీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కానీ, కార్పొరేటర్ రాజు గారు కానీ, కూడా అడ్వైజర్ మెంబర్ శివశంకర్ గారు కానీ, సదానందం గారు కానీ, జానకిరామ్ గారు కానీ అందరినీ కూడా అంటే పేరున నేను చెప్తున్నాను. దయచేసి ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి పనులను కనుక మీరు కాపాడుకోలేకుంటే మన పిల్లలకు అన్యాయం చేసిన వల్ల అవుతాం. మీరు ఇంతమంది పెద్దోళ్ళు, ఇంతమంది బాధ్యత ఉన్నాక వస్తువులు ఎట్లా పోతున్నాయి, దర్వాజాలు ఎట్లా ఇరుగుతున్నాయి, టీవీలు ఎట్లా పోతున్నాయి, సోలార్ సిస్టమ్ ఎట్లా పలుకుతుంది, దయచేసి మీరందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి చేస్తున్నా. ఈరోజు ఈ మన బస్తీ మన బడి కార్యక్రమంలో అనేక పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా నాకు నచ్చింది ఈ పాఠశాల కాబట్టి ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నా. ఇప్పటికి మీరు అభివృద్ధి చేస్తున్న అభినందిస్తున్నా. కానీ ఇక్కడ ఉపాధ్యాయ వర్గానికి మనమందరం కూడా అండగా ఉండాలి. వాళ్ళు శ్రమ కోర్చి పిల్లలందరం కూడా ప్రైవేట్ పాఠశాల పిల్లలకు ధీటుగా నేర్పిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంతకుముందు శివశంకర్ గారు ఒక అటెండర్ కావాలన్నారు. ప్రొవిజన్ లేనప్పటికీ కూడా గతంలో ఇక్కడ పనిచేసే ఆమె పేరేంది, ప్రమీల, ఏంటంటే
ఆమెకు శాలరీ సరిపోతుంది అంటారు. కానీ స్టేట్ వైడ్ ఒక పాలసీ ఉన్నది అమ్మమ్మ, ఒకటి స్టేట్ వైడ్ పాలసీ ఒకటి ఉన్నది. అది అతి త్వరలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమెకు శాలరీ వస్తుంది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కలిసి ఆమెకు కొంత డొనేట్ చేయండి, కొంత ఇవ్వండి. నేను కూడా నా తరఫున కూడా ఇచ్చేస్తాను. అయితే ఇక్కడ పిల్లల చదువుతో పాటు సామాజిక స్పృహ బాగుంది. మొన్న సద్గురు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సేవ్ సాయిల్ అనే కార్యక్రమంలో అద్భుతంగా వాళ్ళు మరి దానిపైన అవగాహన కలిగి అనేక కార్యక్రమాలు చేసినందుకు పాల్గొన్నటువంటి పిల్లలకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దానికి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి సేవ్ సాయిల్ వరంగల్ సంస్థ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రత్యేకించి మరి స్వామి సార్ బిడ్డ పాప పేరు సాహితి వారి మిత్ర బృందంతో ఆ కార్యక్రమం చేసినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అయితే మరి డాక్టర్ చారి గారు మరి ఇక్కడ వచ్చేటప్పుడు ఏం కావాలి పిల్లలకంటే ఇంకా బుక్స్ రావాలి కానీ నోట్ బుక్స్ కావాలి సార్ అన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు నా తరఫున మరి ఇక్కడ బుక్స్ ఇవ్వడం జరిగింది. మా టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ కూడా అంటే ఇంకా మరి ఈరోజు ఈ స్కాలర్షిప్ అందుకుంటున్నటువంటి ముగ్గురికి కూడా అక్షయ, వరుణ్య, శ్రీచందనకు నేను అతి త్వరలో ఒక వారం లోపు సైకిల్ దొక్కొస్తుంది అన్నారు. వాళ్ళ ముగ్గురికి కూడా సైకిల్స్ ఇప్పిస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ త్రిబుల్ ఐటీ పిల్లలకు కూడా వచ్చింది. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. అంటే దాని వెనుక మరి ఉపాధ్యాయ వర్గం మరి విశేష కృషి ఉంది. మరి ఈ సందర్భంగా ఈ మధ్యకాలం చూసినట్టయితే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్ట్రెంత్ పెరుగుతుంది. ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా మరి అక్కడ టీసీలు తీసుకొని ఇక్కడ వస్తుందంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలతో పాటు మరి క్రమశిక్షణతో పాటు విద్యా బుద్ధులు కూడా నేర్పుతున్నందుకు మనస్ఫూర్తిగా ఉపాధ్యాయ వర్గాన్ని అభినందిస్తూ మరి గతంలో ఇక్కడ మనము ప్లే గ్రౌండ్ తో పాటు కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది. నేను మీకు హార్టికల్చర్ వల్ల సపోర్ట్ కూడా ఇస్తాను, గతంలో కూడా ఇచ్చినాను. కానీ అనుకున్న రీతిలో మీరు ఇది చేయలేకపోయారు. నేను కమిషనర్ గారు కొడతా, కార్పొరేషన్ నుంచి కార్పొరేటర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకళ్ళను ఇక్కడ కొంత క్లీనినెస్ కోసము కార్పొరేటర్ మన కార్పొరేషన్ నుంచి కూడా ఒక అసిస్టెంట్ తీసుకొని నేను కమిషనర్ గారు కూడా చెప్తా. అదేవిధంగా మరి ఇక్కడ చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు. నా రిక్వెస్ట్, దయచేసి వాళ్ళు వ్యవసాయంతో పనులతో పాటు ఇక్కడ కొంత కిచెన్ గార్డెన్ కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇక్కడ పిల్లలకు ఆర్గానిక్ ఫుడ్, పౌష్టిక ఆహారం మరి ఇక్కడి నుంచే ఈ స్కూల్ నుంచి ఒక మోడల్ గా తయారు కావాలి. గతంలో నేను చెప్పిన పండించిన కోతులు అంటారు. కోతులు లేవు, కొండంగలు లేవు. మీరు పని చేయక తీరుగా అంటున్నారు. దయచేసి నేను 1 వీక్ లోపు ఇక్కడికి వస్తాను పిల్లలకు సైకిల్ ఇచ్చే సందర్భంగా. అప్పుడు వచ్చేటప్పుడు హార్టికల్చర్ నుంచి, మున్సిపాలిటీ నుంచి, తర్వాత అగ్రికల్చర్ నుంచి కూడా తీసుకొస్తారు. మరి ఈ లోపు మరి ఇక్కడ చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు. రైతు బంధు పడుతుంది, రైతు బీమా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి వాళ్ళ కమిటీ సభ్యులతోని మీరు సమావేశం నిర్వహించి ఇక్కడ వ్యవసాయం అంటే ఉన్న స్థలంలో కూరగాయలు పండించే విధంగా కూడా, ఎందుకంటే నీళ్లు సమృద్ధిగా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నాయి. అవసరం కూడా మళ్ళీ ఏదైనా కార్పొరేషన్ నుంచి బోర్ కూడా ఇస్తాను. నాకు ఇక్కడ కిచెన్ గార్డెన్ ఉంటేనే మీ అందరు కూడా ఇక్కడనే ఉంటారు, లేకుండా అందరు కూడా ట్రాన్స్ఫర్ చేస్తా. టీచర్లు అందరు కూడా ట్రాన్స్ఫర్ అంటే చాలా ట్రాన్స్ఫర్ చేయన్నా, ఇది సభలు పట్టిస్తున్నా. తమ్ముడు సార్ నమస్తే. వేదిక మీదకి ఆత్మీయ సోదరులు కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామూలు హరికృష్ణ గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
వీరు కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ హరికృష్ణ గారికి, వీరు అనేక సాంస్కృతిక అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అతి త్వరలో మరి ఒక ఈ జిల్లాలో సాంస్కృతిక కల్చరల్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక క్యాలెండర్ కూడా మరి డిక్లేర్ చేయబోతున్నారు. గట్టిగా వారికి చప్పట్లతో కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో వస్తాను. దీనికి సైకిల్స్తో పాటు అందరిని తీసుకొస్తా. నాకు 1 monthలో ఆగస్ట్ 15th వరకు నాకు రిజల్ట్ రావాలి. మళ్ళా తర్వాత కోతులు వచ్చినాయి, కొండంగలు వచ్చినాయి, దొంగలు పడ్డారంటే మాత్రము అందరి మీద నేను వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తా. ఇక్కడ ఉన్న స్కూల్ కమిటీ మెంబర్స్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరి మీద నేను కేసు బుక్ చేస్తా. ఒక వస్తువు చాక్ పీస్ పైన కూడా వాళ్ళ మీద కేసు బుక్ చేస్తా. ఓకేనా? దాదాపు మేము ఇక్కడికి వచ్చిన కానీ ఒక 10 సంవత్సరాల నుంచి స్కూల్ డెవలప్మెంట్ చాలా యాక్టివిటీ బాగుంది. భాగంగా మనకు సేవ అందిస్తున్నటువంటి వినయ్ భాస్కర్ గారికి ఒకసారి వినయ్ అవుతాం, మీరు పట్టుకోండి పాప. అట్లా నువ్వు జరుగు చెట్టు రాని సార్ మీరు కొంచెం రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విలువలతోనే కూడినటువంటి విద్యను పిల్లలకు అందియాలి, వారికి పౌష్టికాహారం అందియాలి, ఆ బళ్ళల్లో మౌలిక సదుపాయాలు అందియాలని చెప్పి మరి మన ఊరు మన బస్తీ మన ఊరు మన బడి అనే కార్యక్రమం ద్వారా మరి అనేక ప్రభుత్వ పాఠశాలలకు లక్షలాది మరి నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ నియోజకవర్గంలో మరి షాంపేట్ స్కూల్ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్కు 17,93,000 అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో ఇక్కడ ఒక ప్రహారీ కూడా లేకుండా కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఒక టాయిలెట్ లేక, బెంచులు లేక అనేక ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఈరోజు పిల్లలకు కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలతో పాటు వాటికి పౌష్టికాహారంతో పాటు మరి అన్ని వసతులు చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా విద్యాబుద్ధులు నేర్చుకొని ఈరోజు మరి ఈ పాఠశాల నుంచి గతంలో కూడా మరి IIIT మరి అందులో అడ్మిషన్స్ పొందడం జరిగింది. మరి ఈ తీరుగా దీని ఒక మోడల్ స్కూల్గా తయారు చేయాలని చెప్పి ఇక్కడ మరి కొంతమంది స్వచ్ఛంద సంస్థలతోని మరి ఇక్కడ సోలార్ సిస్టమ్ కానీ లేక ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళతో కూడా ఇక్కడ కావాల్సినటువంటి పిల్లలకు అనేక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. మరి రాబోయే రోజులలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దడం కాకుండా పిల్లలందరినీ కూడా అన్ని పోటీ పరీక్షలు కూడా ఉత్తీర్ణయ్యేందుకు తర్ఫీదు ఇచ్చేదానికి ఇక్కడ ఉపాధ్యాయ వర్గం కూడా కృషి చేస్తున్నారు, ప్రైవేట్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. మరి ఈ స్కూల్లో మరి ఇంత ప్లేస్ ఉంది కాబట్టే గతంలో లాగా ఒక కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీనికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా మరి అందరు సమన్వయంతో మరి స్థానిక నాయకులతో సమన్వయంతో మరి పాఠశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని